అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత ప్రశాంతతకు ప్రతిరూపమై వెలగాలమ్మ అంటూ, ప్రశాంతతకు ప్రతిరూపమై వెలగాలమ్మ, పద్మమ్మ సేవలో అలరించాలమ్మ, ఆపద్బాంధవుని సేవలో అలరిస్తూ అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఆ స్వామివారి సేవలో ఉండుట ఎన్ని జన్మల పుణ్యమో, ఎంతటి భాగ్యమో. వేల సంకీర్తనాలు రాసిన అన్నమాచార్యుడు భగవంతుడు మెచ్చిన రచయిత అయి మిగిలాడు. మనిషి తలుసుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మానవ సేవే మాధవ సేవ. ప్రశాంతతకు ప్రతిరూపమై ప్రగతికి మార్గదర్శకురాలివై ఆ బ్రహ్మాండ నాయకుని సేవలో భక్తి శ్రద్ధలతో కొలిచిన వారి ఇంట కోనేటి రాయుడు కొలువు తీరుతాడు. అందచందాలతో అలరాడెను ఆపద్బాంధవుడు. అక్షరాలతో అర్చన చేద్దును స్వామికి, నా అక్షరాలతో అర్చన చేద్దును. పుడమి పూలతో పూలాభిషేకం, పుణ్య నదీ జలాలతో స్వామి నీ పాదాలు కడగాలని తిరుమల కొండకు చేరితిమి. పచ్చని గిరిశిఖరాలపైన తిరుమలేశుడిని తిలకించిన చాలును. కోనేటి రాయుడు కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుని చూచినా చాలును. ఆనందం ఆనందమే ఆనంద స్వరూపుని చూచిన వేళ అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు. ఆ స్వామిని పూజించిన వేళ సాహితీవేత్తలుగా ఈ జగతికే వెలుగవుతారు. అందుకే స్వామిని పూజించాలి, స్వామిని దర్శించాలి, స్వామి సేవలో ఉండాలి. సాహిత్య సంపదను సకల జనవాహినికి అందించాలి. పద్మమ్మ ప్రియనాథుడు ప్రియమార పిలిచెను ఈ సాహితీవేత్తను. బంగారు వర్ణాలతో నిండుగా మెండుగా కొలువు తీరిన కోనేటి రాయునికి కోటి దండాలు, నా అక్షర కుసుమాల వందనాలు. ప్రశాంతతకు ప్రతిరూపమై మెలగాలమ్మ, ప్రగతికి మార్గదర్శకురాలివై ఎదగాలమ్మ. ఎదిగిన